నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను క్రీస్తు శేషులు శ్రీమతి దొడ్డకాశి సరస్వతమ్మ గారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. దొడ్డకాశి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి డాక్టర్ సి సతీష్ గారి, శ్రీ రాజగోపాల్ గారి, శ్రీ మనోహర్ గారి తల్లి గారు క్రీస్తు శేషులు దొడ్డకాశి సరస్వతమ్మ గారి ప్రథమ మాసికం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు శ్రీమతి దొడ్డకాశి సరస్వతమ్మ గారికి, అలాగే క్రీస్తు శేషులు శ్రీమతి దొడ్డకాశి శాంత గారికి మరియు నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ, అలాగే క్రీస్తు శేషులు శ్రీ దొడ్డకాశి సుబ్బరాయ శెట్టి గారికి కూడా నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ పితృదేవతలందరికీ కూడా నమస్సుమాంజలి తెలుపుతూ పితృదేవతల ఆశీస్సులు దొడ్డకాశి కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పితృదేవతలందరికీ నమస్సుమాంజలి తెలుపుతూ ఈరోజు క్రీస్తు శేషులు శ్రీమతి దొడ్డకాశి సరస్వతమ్మ గారికి మొదటి నెల మాసికం సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ క్రీస్తు శేషులు శ్రీమతి దొడ్డకాశి సరస్వతమ్మ గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మంచితనానికి మారుపేరుగా కలమషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీమతి డికే సరస్వతమ్మ గారికి నమస్సుమాంజలి. థ్యాంక్ యూ చెల్లమ్మ గారు. చాలా బాగా చేశారు. మీ పేరు మర్చిపోయాను. గారికి, డాక్టర్ శ్రీ సతీష్ గారికి, డాక్టర్ శ్రీమతి వీణా గారికి, శ్రీ రాజగోపాల్ గారికి, శ్రీ మనోహర్ గారికి, శ్రీ సముద్రాల ధనంజయ గారికి, శ్రీమతి ధనంజయ గారికి, శ్రీ గురుప్రసాద్ గారికి, శ్రీమతి విమలా గారికి, శ్రీ మోహన్ గారికి, అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే క్రీస్తు శేషులు శ్రీమతి దొడ్డకాశి సరస్వతమ్మ గారి మనమన్లకు, మనమరాన్లకు, మునిమనమన్లకు, మునిమనమరాన్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ ముక్కోటి దేవతల ఆశీస్సులు, మీ పితృదేవతల దీవెనలు, ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి వనజాక్షి గారికి, డాక్టర్ శ్రీమతి వీణా గారికి, శ్రీమతి ధనంజయ గారికి, శ్రీమతి విమలా గారికి, అలాగే శ్రీమతి గౌరీ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 7 సంవత్సరాల నుండి 3 పూటల కడుపు నిండా అన్నం పెడుతున్న ఈ అనాథలను హక్కున చేర్చుకున్నందుకు ఒక తండ్రి పాత్ర పోషిస్తున్న పెంటయ్య గారికి, మరియు గత 7 సంవత్సరాల నుండి మరి ఏ కష్టం వచ్చినా ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఈ ఆశ్రమానికి మరియు
ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రతిదానికి ముందుండి ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకొస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే క్రీస్తు శేషులు శ్రీమతి దొడ్డకాశి సరస్వతమ్మ కుటుంబ సభ్యులు ఈరోజు మరియు దొడ్డకాశి సరస్వతమ్మ గారి జ్ఞాపకార్థంగా మొదటి నెల మాసికం సందర్భంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు చాలా సంతోషం విజయలక్ష్మి. ఫ్రూట్స్, అరటి పండ్లు, అలాగే థ్యాంక్ యూ. స్వీట్ డబల్ కా మీఠా, అలాగే ఫ్రూట్ సలాడు, అలాగే వెజ్ బగారా రైసు, అలాగే పన్నీర్ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. సంతోషం. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. లేదండి